శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ప్రజలు కోరుకున్న రాజకీయమేనా, ప్రజలు కోరుకున్న పరిపాలనేనా, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు చేసి ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం కాదు, అధికారంలో ఉన్న వాళ్ళ తరపున 4 కుక్క బిస్కెట్లు తిని కొందరు వచ్చి నోటికొచ్చిన బూతులతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి నాయకుల్ని, వారి కుటుంబాలని, వారి ఇళ్లలో ఆడవాళ్ళని, ఏనాడు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడి పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పిచ్చి కుక్కలు కూడా సిగ్గుపడే స్థాయిలో ప్రవర్తించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికక్కడ తమ కలుగుల్లో దూరిపోయి దాక్కుంటున్నారు. వాళ్ళ వేట దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఆ అంశం గురించి అది సమంజసమా అసమంజసమా, అసలు ఇదంతా జరుగుతోంది ఏంటి అనే విషయం మాట్లాడుకుందాం. మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, మనకి ప్రతిరోజు న్యూస్ ఛానల్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం. అదేంటంటే పోలీసులు ఇళ్ళకి వెళ్తారు, తలుపులు కొడతారు, నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు. ఆ అరెస్ట్ అయిన వాళ్ళ గురించి ఎవరికీ సానుభూతి లేదు, అభిమానం లేదు. ఎందుకంటే వాళ్ళు నోటి దురుసుతనంతో ప్రజల అభిమానం అనేది ఎప్పుడో కోల్పోయారు. ఒక బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఇప్పటి పోసాని కృష్ణమురళి వరకు, రేపు గోరంట్ల మాధవ్, ఆ తర్వాత రోజా, శ్రీరెడ్డి, ఇంకొక శ్రీదిరి అప్పలరాజు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ పట్టాల్సిన గతే పడుతోంది, పట్టాలి. ఈ విషయంలో కనీసం స్వపక్షంలో కూడా వారికి ఎలాంటి మద్దతు లేదు. పై తూతూ మంత్రంగా ఏదో ఒక స్టేట్మెంటో ట్వీటో చేయొచ్చు. వారిని జైల్లో ఉండగా వారి నాయకుడు జగన్ వచ్చి కాస్త పరామర్శించి మరికొంత కామెడీ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మరి ప్రజలు ఇవన్నీ చూసి సంతోషిస్తున్నారా? ప్రజలకు కావాల్సింది ఇదేనా? ప్రజలు ఇదే కోరుకుంటున్నారని ప్రభుత్వం చేస్తుందా? ఈ కూటమి కోటలో కమేడియన్ల వేట సాగుతుంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. అవును, వీరిని వేధించి కేసులతో అరెస్ట్ చేసి ప్రభుత్వం సాధించేది లేదు, ప్రజలకు ఒరిగేది లేదు. 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 వరకు జరిగిన ప్రభుత్వంలో జరిగిన భయంకరమైన కుంభకోణాలు, లక్షలాది కోట్ల నిధుల లూటి, సంపదల దోపిడీ, వనరులని ఇష్టారాజ్యంగా కబ్జా చేసి ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అధినాయకులు చేసిన అవినీతి, అక్రమ కుంభకోణాల గురించి ఎలాంటి విచారణలు జరగవు, ఎవరిని అరెస్ట్ చెయ్యరు. ఇవన్నీ ఏంటి? లాలూచి రాజకీయాలు కాదా? ఒక దళిత నాయకుడు, ఇంకో బలహీనమైన ఒక అధికార ప్రతినిధి పేరుతో బిస్కెట్లు కాసుపడి, కక్కుర్తిపడి, మైకు ముందుకొచ్చి నోటికొచ్చిన మాటలు మాట్లాడే వాళ్ళను లోపలేసినంత మాత్రాన ప్రజలకి దానివల్ల కలిగే లాభం లేదు, ఆ పార్టీకి, వైసీపీకి జరిగే నష్టము లేదు. ఈ బిస్కెట్లు కాసుపడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. వీరు కాదు, వీరిని ప్రజల ముందుకు తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకుని ప్రతిపక్షంలో ఉన్న వారిని నోటికొచ్చినట్టు మాట్లాడించి ఒక కలుషితమైన రాజకీయాన్ని ప్రజాస్వామ్యంలో ఏమాత్రం ప్రోత్సహించకూడని తమ నీచమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్న ఇటువంటి వారు ఆ పార్టీకి కాదు, ఏ పార్టీకైనా ఎప్పుడూ దొరుకుతూనే ఉంటారు. వీళ్ళను ప్రోత్సహించే వాళ్ళని పట్టుకుని ముందు లోపల వేయాలి. మదనపల్లిలో కొన్ని వేలాది ఎకరాలు ఆక్రమించి కబ్జాలు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు సాగించిన అరాచకం, దానికి సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు, ఆధారాల గురించి పత్రికలు, మీడియా పూర్తిగా ప్రకటించాయి. అదేవిధంగా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి కానీ, అలాగే తిరుమలలో వైవి సుబ్బారెడ్డి కానీ, ఓవరాల్గా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వెనకుండి తన కొడుకుతో సోషల్ మీడియాలో సాగించిన అరాచకపు
ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ వీళ్ళెవ్వరి మీద ఇంతవరకు ఒక్క కేసు లేదు, అరెస్ట్ లేదు. ఎంతసేపు ఈ బఫూన్లని రోజుకొకళ్ళనో వారానికొకళ్ళనో అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన ఈ ప్రభుత్వం ఏదో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది అని అనుకుంటే ప్రజలు భ్రమలో పడినట్టే. తాము అభిమానించే నాయకుల్ని ఇష్టారాజ్యంగా తిట్టినందుకు అరెస్ట్ అయ్యారన్న సంతోషం కాస్త వారి ఈగోని సాటిస్ఫై చేయొచ్చు, అంతవరకే. కానీ అసలు అభివృద్ధి ఏం జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? మన బడ్జెట్ ప్రవేశపెట్టారు, దాని గురించి ఎవ్వరికీ సంబంధం లేదు, పట్టించుకోలేదు. దాంట్లో ఏ రంగానికి ఏ కేటాయింపులు చేశారు ఇవన్నీ సంబంధం లేదు. ఇవాళ ఎవడు అరెస్ట్ అవుతాడు, రేపు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఇదే అవసరం. ఈ అరెస్టులు, బెయిళ్ళు, ఈ కేసులు ఇవన్నీ కూడా నాటకాలే. ప్రజల్ని తాత్కాలికంగా మభ్యపెట్టడానికి, విషయాలను డైవర్ట్ చేయడానికి, సీరియస్ అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం కేవలం తామేదో పనిచేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం చాటుకోవటానికి చేసే ఒక స్టేజ్ మేనేజ్ డ్రామా మాత్రమే. ఇది కాదు మనకు కావాల్సింది. ఇటువంటి వాళ్ళందరినీ వేరి అమరావతిలో ఒక అసైలం, మెంటల్ అసైలం నిర్మించి అందులో పడేయండి, షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వండి, వీలైతే కనుమరుగు చేసేయండి. ఎవ్వరు వారి గురించి అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ అసలైన వాళ్ళు ఉన్నారు, అసలైన తిమింగళాలు, అవినీతి తిమింగళాలు. వారిని పట్టుకోండి, ధైర్యం ఉంటే వారిని అరెస్ట్ చేయండి. ఈ కూటమి ప్రభుత్వం కూటనీతి, అవును ఇది కూటనీతే. 40 వరకు ఈడీ కేసులు అన్నిటిలో ఉండి 16 నెలలు జైల్లో ఉండి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండి ముఖ్యమంత్రిగా కూడా వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఇంకా కోర్టుకి వెళ్ళడు, అతని కేసులు ముందుకు నడవు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అతన్ని కడుపులో బిడ్డలా కాచుకుంటుంది. అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగంగా ఉంటుంది. ఇదే రాజకీయం. తెలుగుదేశం తమను రానివ్వకపోతే బీజేపీలో చేరతారు, లేదంటే జనసేనలో చేరతారు. అవినీతి, అక్రమాలు, అరాచకాల నుంచి తప్పించుకోవటానికి ఏదో ఒక పార్టీలో ఆశ్రయం పొందటం, వీటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయటం. విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి విరమించుకున్నానన్నా, ఇంకొకడు కనిపించకుండా అజ్ఞాతంలో దాక్కున్నా, ఇవన్నీ ప్రభుత్వానికి తెలియనివి కాదు. కేవలం ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి మేమేదో పని చేస్తున్నామని చెప్పుకోవటానికి. మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించిన వాళ్ళే. అంటే చంద్రబాబు నాయుడు కానీ, రెడ్ బుక్ పట్టుకుని తిరిగిన లోకేష్కి కానీ ఈ విషయంలో ఎలాంటి సీరియస్నెస్ లేదు. ఫక్తు రాజకీయ నాయకుల్లా ఏదో ఒక నాటికి ఈ రాజకీయాల్లో ఎవరితో ఏ అవసరం ఉంటుందో అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ని దారుణంగా విమర్శించిన వారు మాత్రమే ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నారు. అంతకుమించి ఏం జరగట్లేదు. కొడాల నానిని అరెస్ట్ చేసి నడు రోడ్డు మీద నడిపిస్తానన్నారు, కానీ పాపం వారికి పెట్టడానికి కేసులే లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి. గుడివాడలో మట్టి తవ్వకాల్లో కానీ, భూముల కబ్జాల్లో కానీ ఎన్ని కేసులు ఉన్నాయి. అలాగే వల్లభనేని వంశీ మీద కావచ్చు, ఇంకెవరి మీదైనా కావచ్చు, రోజా టూరిజం శాఖ మంత్రిగా, లేకపోతే క్రీడల శాఖ విషయంలో ఆ రోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో చేసిన కుంభకోణాలు, వీటి గురించి ఎవరు మాట్లాడరు. అసలు అవి కేసులే కాదా? వాటి గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోదా? కేవలం ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి ఏం చాటాలనుకుంటున్నారు? అంటే సోషల్ మీడియా ప్రభావం, దాంట్లో ఏ అంశం ఎక్కువగా నడుస్తోందో ఆ మేరకు స్పందిస్తే చాలు అని ప్రభుత్వం అనుకుంటుందా? లేదా సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆనాటి ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా భాగస్వాములుగా ఉన్న భయంకరమైన అవినీతి, అక్రమాల విషయంలో ఈ ప్రభుత్వం ఏమాత్రం సీరియస్గా లేదు. ప్రజలందరూ ఈ ఎంటర్టైన్మెంట్ ఇలా చూస్తూనే ఉండండి. మనకు తెలుగు సినిమాలో ఒక్కసారి కమెడియన్లందరూ కనుమరుగైపోయారు. సరే రాజకీయాల్లో ఉన్నారు కదా అనుకున్నాం, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి జైల్లో పెడితే పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయాల్లో కూడా కమెడియన్లు కరువైపోతారు. చివరికి హీరోలు, విలన్లే మిగులుతారు. ఎవరు హీరోలు, ఎవరు విలన్లు అనేది రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వతం కాదు. మన అభిమానాన్ని బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి ఆ పాత్రలు మారుతూ ఉంటాయి. ఈ
నాటకాన్ని, చంద్రబాబు నాయుడు నాటకం అనొచ్చు, ఇది జగన్ రెడ్డి నాటకం అనొచ్చు, ఏదైనా సరే దీన్ని చూసి తెలుగు ప్రజలందరూ తాత్కాలికంగా ఎంటర్టైన్ అవటం తప్ప అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి మరో టాక్స్తో మరీ కలుద్దాం. మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.